In a certain code language, proud is written as RPQSF and FLICK flick is written as HJKM. How will tempt be written in the code language అని ఇవ్వడం జరిగింది. అంటే మనకి PROUDని RPQSF కింద డికోడ్ చేశారు, FLICKని HJKM కింద డికోడ్ చేశారు, TEMPTని ఏ విధంగా డీకోడ్ చేస్తారని ఇచ్చి మనకి 4 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఆర్ఆర్బీ గ్రూప్ డిలో ప్రీవియస్గా వచ్చిన రీజనింగ్ క్వశ్చన్సే కోడింగ్ డీకోడింగ్ నుంచి. అయితే ఫస్ట్ PROUDని RPQSF కింద ఏ రకంగా డీకోడ్ చేశారో ఫస్ట్ మనం తెలుసుకుంటే మనకి ఇచ్చిన ఈ క్వశ్చన్ అనేది ఆన్సర్ అనేది ఈజీ అవుతుంది. ఫస్ట్ వీటి మధ్యన ఎటువంటి రిలేషన్ ఉందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ రిలేషన్ చూసుకుంటే PROUDని దాని కిందనే మనం ఇచ్చిన డీకోడ్ చేసిన వర్డ్ని రాసుకోవాలి RPQSF. ఇక్కడ పీకి ఆర్కి రిలేషన్ చూసుకుంటే పీ తర్వాత ఆర్ రావాలంటే ఎన్ని లెటర్స్ యాడ్ అయ్యాయి? 2 లెటర్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్కి పీకి రిలేషన్ చూసుకుంటే ఇక్కడ ఏంటి 2 లెటర్స్ ముందు లెటర్ అవుతుంది పీ. క్యూకి పీకి చూసుకుంటే +2 ఉంది. అలాగే క్యూకి ఎస్కి చూసుకున్నట్లయితే -2 ఉంది. డీకి ఎఫ్కి చూసుకుంటే +2 ఉంది. అంటే ఇక్కడ రిలేషన్ చూసుకోండి, పీ తర్వాత 2 లెటర్ల ఆర్ వస్తుంది, ఆర్కి 2 లెటర్ల ముందుర పీ వస్తుంది, క్యూకి 2 లెటర్ల తర్వాత క్యూ వస్తుందని అర్థం. అంటే +2 -2 +2 -2 +2 ఈ యొక్క రిలేషన్ని కంటిన్యూ చేస్తుంది. అయితే సేమ్ ఎఫ్కి హెచ్కి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా +2 ఉంది, నెక్స్ట్ -2, నెక్స్ట్ +2, నెక్స్ట్ -2, నెక్స్ట్ +2, అంతే కదా. సేమ్ ఇదే ప్యాటర్న్ని మనం TEMPT దీన్ని కూడా మనం ఇదే ప్యాటర్న్ ఫాలో అవుదాం. అయితే టీ తర్వాత +2, టీకి +2 చేస్తే ఏదొస్తుంది? వి వస్తుంది. వీతో ఇక్కడ మనకి ఏ ఆప్షన్ స్టార్ట్ అయ్యాయి? 1 వచ్చింది, 3 వచ్చింది. కాబట్టి యూతో స్టార్ట్ అయిన ఉన్నాయి కాబట్టి ఈ 2ని ఈ 4ని ఎలిమినేట్ చేసేవచ్చు ఎలిమినేషన్ పద్ధతి ద్వారా. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ +2 తర్వాత ఏదొచ్చింది? -2 రావాలి. -2 అంటే ఈకి ముందుల 2 లెటర్ల ముందుల ఏది ఉంటుంది? మనకి ఏది ఉంటుంది? సి ఉంటుంది కదా. ఈకి 2 లెటర్ల ముందులది సి ఉంటుంది. వీసీతో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఏది ఉంది? మనకి థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ VN ఉంది కాబట్టి ఇది ఎలిమినేట్ చేసేవచ్చు. అంటే ఎలిమినేషన్ పద్ధతి ద్వారా ఈజీగా మనకు అయిపోతుంది. నెక్స్ట్ మీరు డౌట్ ఉంటే చూసుకోండి, ఎంకి 2 లెటర్ తర్వాత ఏది వస్తుంది? ఓ వస్తుంది. ఓకే, చూడండి VC వచ్చింది. నెక్స్ట్ పీ తర్వాత -2 అంటే ఏది వస్తుంది? ఎన్ వస్తుంది. నెక్స్ట్ +2 చేస్తే ఏమొస్తుంది? వి వస్తుంది. అంతే VCONV కదా. కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఈ విధంగా మనకి ఎలిమినేషన్ పద్ధతి ద్వారా చేసుకుంటే ఈజీ అవుతుంది. చెప్పడం ఇక్కడ టైం పట్టొచ్చు, కానీ మీరు మోర్ ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది మీకు కూడాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే స్పేస్ ఈజ్ written as URCEG, ద ప్లానెట్ ఈజ్ written as RNCPGV, హౌ విల్ మిషన్ బి written ఇన్ ద కోడ్ లాంగ్వేజ్ అని ఇచ్చాడు. మనకి స్పేస్ని URCEG కింద రాశాడు, ప్లానెట్లీ RNCPGV కింద రాశాడు, మెషిన్ని ఏ విధంగా డీకోడ్ చేస్తానిచ్చి 4 ఆప్షన్స్ ఇచ్చారు. మనకి ఎలిమినేషన్ పద్ధతి నేర్చుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. అయితే ఫస్ట్ ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏది ఉందో మనం ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ SPSCE కింద URCEG కింద రాసాం. అసలు ఎస్కి యూకి రిలేషన్ చూసుకుంటే ఎస్కి యూకి చూసుకుంటే ఎస్ తర్వాత యూ రావాలంటే ఎన్ని లెటర్లు జంప్ అయ్యింది? ఎన్ని లెటర్లు యాడ్ చేయాలి? 2 లెటర్స్ కదా. నెక్స్ట్ పీకి ఆర్కి 2 లెటర్స్, ఏకి సికి 2 లెటర్స్, సికి ఈకి 2 లెటర్స్, ఈకి జీకి 2 లెటర్స్. సేమ్ ఇది కూడా ఇక్కడ అంతే, అన్నీ కూడాను 2 లెటర్స్ని యాడ్ చేస్తే వచ్చే లెటరే మనకి ఆన్సర్ అవ్వడం అనేది జరిగింది. కాబట్టి మనకి ఇచ్చిన మిషన్ కూడా ఆ విధంగా మనం డీకోడ్ చేద్దాం. ఎంకి +2 చేస్తే ఏమొస్తుంది? ఓ వస్తుంది. ఓతో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఏమున్నాయో మనం ఫస్ట్ చూసుకొని మిగతా ఎలిమినేట్ చేసేవచ్చు. 2 కేతో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఎలిమినేట్ చేసేవచ్చు ఫస్ట్ అని. 3 కూడా స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని కూడా ఎలిమినేషన్ చేసేయవచ్చు 2 ఆప్షన్స్. నెక్స్ట్ మనకు ఉన్నవి ఏంటి? ఫస్ట్ ఆప్షన్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏకి 2 లెటర్స్ని యాడ్ చేస్తే ఏది వస్తుంది? సి వస్తుంది. రెండింటిలో సి ఉంది. నెక్స్ట్ 2 లెటర్స్ యాడ్ చేస్తే సికి 2 లెటర్స్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది?
ఏ వస్తుంది. రెండింట్లో ఉంది. నెక్స్ట్ హెచ్కి 2 లెటర్స్లో యాడ్ చేస్తే ఏదొస్తుంది, జే వస్తుంది. జే ఇక్కడ ఉందా, ఇక్కడ ఎఫ్ ఇతను ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేవచ్చు. ఆటోమేటిక్గా మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదా చెక్ చేసుకోండి. ఐకి 2 లెటర్స్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది, కే వస్తుంది. ఎన్కి 2 లెటర్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, పి వస్తుంది. ఈకి జే వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ మేక్ ఇట్ ఈస్ లాజికల్లీ కంప్లీట్ అనేసి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ వి వచ్చింది, ఎన్ వచ్చింది, ఆర్ వచ్చింది, క్వశ్చన్ మార్క్ ఏంటి ఎన్ అనేసి ఇక్కడ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం బాగా గమనించండి, వి తర్వాత టీ వచ్చింది, ఆర్ వచ్చింది, ఎన్ వచ్చింది. అంటే స్టార్టింగ్ లెటర్లు చూసుకున్నట్లయితే మీరు ఇటు నుంచి ఇటైనా చూసుకోండి, ఇటు నుంచి ఇటైనా చూసుకోండి, మీకు ఏది ఈజీగా ఉంటే అది ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇక్కడ మీరు బాగా గమనించండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏంటి వచ్చింది, ఆర్ నుంచి టీ రావాలంటే ఎస్ని విడిచిపెట్టాడు, అంతే కదా. టీ నుంచి వి రావాలంటే ఏది విడిచిపెట్టాడు, యూ విడిచిపెట్టాడు. అంటే ఒక లెటర్ని విడిచిపెట్టి ఒక లెటర్ రాశాడు. అంతే ఎన్ తర్వాత ఒక లెటర్ విడిచిపెట్టియండి. ఎన్ తర్వాత ఏది లెటర్ విడిచిపెడతాడు, ఓ విడిచిపెట్టిన తర్వాత మనకి ఏది వస్తుంది, పి వస్తుంది. పీతో స్టార్ట్ అయినవి ఏమున్నాయి, అన్నీ కూడా పీతోనే స్టార్ట్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ కూడా చూడండి, ఎల్కి ఎన్కి చూసుకుంటే ఎమ్ విడిచిపెట్టాడు. ఎన్కి పీకి చూసుకున్నట్లయితే ఏది విడిచిపెట్టాడు, ఓ విడిచిపెట్టాడు. అంటే హెచ్ తర్వాత ఏ లెటర్ విడిచిపెట్టాలి, ఐ విడిచిపెడితే ఏది వస్తుంది, జే వస్తుంది. అంటే పీజేతో స్టార్ట్ అవ్వాలి. పీజేతో స్టార్ట్ అయినవి ఏమున్నది, ఫస్ట్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది. కాబట్టి సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ జే ఉంది. ఓకే, ఎక్కడి నుంచి మీరు చూసుకోండి, ఇది ఎన్ తర్వాత ఓ విడిచిపెట్టాడు. ఇక్కడి నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే క్యూ విడిచిపెట్టాడు. అంటే జే తర్వాత ఏ లెటర్ విడిచిపెట్టాలి, కే విడిచిపెట్టాలి. కే విడిచిపెట్టిన తర్వాత ఏది రాయాలి, ఎల్ రాయాలి. ఇక్కడ పీజేఎల్ ఉంది, పీజేఎల్ ఉంది, రెండిట్లు కూడా ఉంది. కాబట్టి ఇంకా చూడండి, ఇప్పుడు నెంబర్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 11 ఉంది. ఇక్కడ బాగా గమనించినట్లయితే 3కి 7కి ఎన్ని నెంబర్లు యాడ్ చేశాడు, 4 నెంబర్స్ యాడ్ చేశాడు. ఓకే, ఇక్కడ 7కి 11కి ఎన్ని నెంబర్లు యాడ్ చేశాడు, 4 నెంబర్లు యాడ్ చేశాడు. నెక్స్ట్ 11కి ఎన్ని నెంబర్లు యాడ్ చేస్తే ఇక్కడ ఈ నెంబర్ వస్తుంది, 4 యాడ్ చేయండి. 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 15 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి 13 ఇక్కడ ఉంది, ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 15 ఉంది. కాబట్టి మనకి ఎదురు వస్తుంది, ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. In a certain code language, GLEPK is written as DIBMH, QKYHN is written as NOVEK, Porter is written as in the switch code అని ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మనం యథావిధిగా చెప్పినట్లుగానే ఆ GLEPKని DIBMH కింద ఏ రకంగా రాశాడో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ GLEPK DIBMH కింద ఏ రకంగా వచ్చిందో చూద్దాం మనం. ఇక్కడ జీకి డీకి రిలేషన్ చూసుకున్నట్లయితే -3, జీకి ముందుల ఆ మూడో లెటర్ ఏది డి వచ్చింది, ఎల్కి ముందుల మూడో లెటరు ఐ వస్తుంది, ఈకి బీకి రిలేషన్ కూడా సేమ్ 3, పీకి ఎంకి రిలేషన్ కూడా 3, కేకి ఎంకి రిలేషన్ 3. కాబట్టి మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ దాన్ని చూసుకొని డైరెక్ట్గా ఆన్సర్ది మనం డీకోడ్ చేసేవచ్చు. దీని కూడా సేమ్ రిలేషన్ ఉంటుంది, లేకపోతే మీరు చూసేసుకోండి. 3 లెటర్ల ముందులో మాత్రమే ఉంటాయి ఇవన్నీ కూడాను. అలాగే పోటర్ని కూడాను సేమ్ అదే ప్యాటర్న్ మనం ఫాలో అవుదాం. అన్నింటికి కూడాను అదే ప్యాటర్న్ ఫాలో అయితే మనకి డీకోడ్ చేసేవచ్చు ఈజీగా. పీకి ముందుల 3 లెటర్ల ముందు ఏది ఉంటుంది, మనకి మూడో లెటర్ ఏది ఉంటుంది అంటే ఎం అనేది మూడో లెటర్ అవుతుంది ముందుల. ఓకే, ఓకి -3 చేస్తే ఏమొస్తుంది, ఎల్ లెటర్ వస్తుంది. టీకి -3 చేస్తే ఏమొస్తుంది, క్యూ వస్తుంది. కాబట్టి ఎంఎల్ఏ క్యూతో స్టార్ట్ అయినవి ఏవి ఉన్నాయి, ఇది ఉంది, ఇది ఉంది. కాబట్టి ఈ రెండు కూడా ఫస్టే మనం ఎలిమినేట్ చేసేవచ్చు. ఆన్సర్ ఇదే, ఇదని చూడొచ్చు. ఇక్కడ క్యూ వచ్చేసింది కాబట్టి డైరెక్ట్గా ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుందాం ఇది కూడాను. ఈకి ముందర
మూడో లెటర్ ఏదో వస్తుంది, బి వస్తుంది. ఆర్కి ముందులో మూడో లెటర్ ఏదో వస్తుంది, ఓ వస్తుంది. ఓకే. In a certain code language, being is written as YVRMT, pride is written as KIRMEV, how to clean is written that code language అని ఇచ్చాడు. సేమ్ అదే ప్యాటర్న్ మనం చూద్దాం ఇప్పుడే ఈ ప్యాటర్న్ ఏముందో. ఇక్కడ బిఐఎన్జిని వైవిఆర్ఎంటీ కింద ఏ రకంగా డీకోడ్ చేశారో చూసుకున్నట్లయితే ఇక్కడ బికి వైకి రిలేషన్ చూసుకుంటే ఇవి ఒకదానికొకటి ఆపోజిట్ లెటర్స్. సేమ్ ఈకి వి ఆపోజిట్ వర్డ్. ఓకే. నెక్స్ట్ ఐకి ఆర్, ఎన్కి ఎమ్, జీకి టీ. ఓకే. అంటే ఒక లెటర్ కింద ఇంకొక లెటర్ రాసేటప్పుడు అవి ఒకదానికొకటి ఆపోజిట్ లెటర్స్ అవుతాయి. క్లీన్కి ఆపోజిట్ లెటర్ ఏది అని మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే క్లీన్కి సికి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది మనకి? సికి ఆపోజిట్ లెటర్ మనకి ఎక్స్ అనేది అవుతుంది. ఇచ్చిన ఆప్షన్లో ఎక్స్తో స్టార్ట్ అయ్యేవి ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంది, ఫోర్త్ లేదు కాబట్టి ఫోర్త్ని ఎలిమినేట్ చేసేయవచ్చు. ఓకే. నెక్స్ట్ ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏది వస్తుంది అంటే ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏమొస్తుంది? ఓ వస్తుంది. ఎక్స్ఓతో స్టార్ట్ అయ్యాలి కాబట్టి ఇక్కడ పీతో స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేవచ్చు. నెక్స్ట్ ఈకి ఆపోజిట్ లెటర్ ఏమి వస్తుంది అంటే వి వస్తుంది. ఓకే. ఈ రెండింటిలో వీతో స్టార్ట్ అయ్యేది ఏది ఉంది మనకి? సెకండ్ స్టార్ట్ అయింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అది అవుతుంది. ఆటోమేటిక్గా థర్డ్ ఆప్షన్ అనేది మనం ఎలిమినేట్ చేసేవచ్చు. ఓకే. చూద్దాం. ఏకి ఆపోజిట్ లెటర్ ఏమొస్తుంది? జెడ్ వస్తుంది. ఎన్కి ఆపోజిట్ లెటర్ ఏమొస్తుంది? ఎం వస్తుంది. అంటే ఎక్స్ఓ విజెడ్ఎం అనేది కరెక్ట్ ఆన్సర్ మనకు అవుతుంది. ఇన్ ఏ సెర్టెన్ కోడ్ లాంగ్వేజ్, లలిత్ ఈజ్ written as ODOLW, మోహిత్ ఈజ్ written as PRKLW, సుమిత్ ఈజ్ written as కోడ్ లాంగ్వేజ్ అని ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అసలు లలిత్ అనేది ODOLW ఏ రకంగా వచ్చిందో చూద్దాం. ఇక్కడ లలిత్ని ODOLW చూసుకున్నట్లయితే ఎల్కి ఓకి రిలేషన్ చూసుకున్నట్లయితే మనకి 3 లెటర్స్ అనేది రావడం జరిగింది. LMNO. ఓకే. ఏకి బికి 3 లెటర్సే యాడ్ అయ్యాయి. 3 లెటర్స్ యాడ్. అన్నింటికి కూడాను ఇచ్చిన లెటర్కి 3 లెటర్స్ యాడ్ చేస్తే మనకి రావడం జరిగింది. సుమిత్కి అడిగాడు కాబట్టి ఇది కూడా మీరు చేసుకుంటే సేమ్ ఫస్ట్ ప్యాటర్న్ ఏది వచ్చింది అదే వస్తుంది. మనకి డైరెక్ట్గా ఆన్సర్ సుమిత్ చూసుకున్నట్లయితే ఎస్కి 3 లెటర్స్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? వి వస్తుంది. వీతో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? సెకండ్ లేదు, ఎలిమినేట్. థర్డ్ లేదు, ఎలిమినేట్. ఇక్కడ ఫస్ట్, ఫోర్త్ అనేది ఉండడం జరిగింది. ఓకే. యూకి 3 లెటర్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ వస్తుంది. అంతే కదా. ఎక్స్తో స్టార్ట్ అయ్యింది, ఇది స్టార్ట్ అయ్యింది, ఇది స్టార్ట్ అయ్యింది. ఓకే. ఎంకి 3 లెటర్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? NOP రావాలి. పీతో స్టార్ట్ అయ్యేది ఏది ఉంది? ఇదే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం రిమైనింగ్ కూడాను. ఐకి 3 యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఎల్ వస్తుంది. నెక్స్ట్ టీకి 3 లెటర్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? డబ్ల్యూ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ కూడా ప్రీవియస్గా గ్రూప్ డిలో వచ్చిన క్వశ్చన్సే, ఇదేది నేను ప్రిపేర్ చేసినవి కాదు. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఈజీగా మనం ఎలిమినేషన్ పద్ధతి చేసుకొని ఆన్సర్ చేయొచ్చు. ఓకే. థ్యాంక్ యూ.